అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా 80 లక్షల లంబోర్గిని కారును తగలబెట్టేశారు. హైదరాబాద్లోని పహాడీ షరీఫ్లో ఈ ఘటన జరిగింది. నార్సింగ్కు చెందిన నీరజ్ అనే వ్యాపారి కొంతకాలం క్రితం అహ్మద్ వద్ద పెద్ద మొత్తంలోనే అప్పు చేశాడు. ఆ అప్పును తీర్చలేదు. ఇదే సమయంలో నీరజ్కు చెందిన ఖరీదైన కారు లంబోర్గిని కనిపించడంతో దానికి నిప్పంటించాడు. నీరజ్ ఈ కారును 2009లో 80 లక్షల రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేశాడు. కొంతకాలం వాడుకున్నాక అమ్మేద్దామనుకున్నాడు. ఈ విషయాన్నే స్నేహితుడు అయాన్కు చెప్పాడు. అయాన్ ఈ విషయాన్ని తన మరో స్నేహితుడైన మొగల్పురాకు చెందిన అమన్కు చెప్పాడు. ఇద్దరూ కలిసి మామిడిపల్లి టు శంషాబాద్ రూట్లో ఓ కస్టమర్ వద్దకు కారును తీసుకెళ్తూ మధ్యలో జల్పల్లిలో ఆపారు. అదే సమయంలో అహ్మద్ మరికొంతమంది వ్యక్తులతో వచ్చి నీరజ్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. అతను మాకు డబ్బులు ఇవ్వాలంటూ నీరజ్ ఫ్రెండ్ ను తిట్టారు. నీరజ్ ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.